పుట్ట బొమ్మ అంటే నాకు ప్రాణం అని తెలుసు. తన్ని ఎంతగా ప్రేమిస్తున్నాను, తన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాను అన్నీ తెలుసు. తెలిసి కూడా ఇలాంటి విషయంలో ఇంత కేర్లెస్ ఏంట్రా? లేదు రిషి, నువ్వు హ్యాపీగా ఉండాలని ఇదంతా చేశాన్రా. మీరు ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అని. రిషి, తను ఖచ్చితంగా చేస్తుంది. మీరు కలుస్తారు, మీ ప్రేమ గెలుస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఇంకేం టెన్షన్ పడకు, ముందు వెళ్దాం పద. ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంటే ఈ నెంబర్ మీకు ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. పోలీసులంటే నాకు చాలా భయం. మీరేం కంగారు పడకండి, రేపు హైదరాబాద్ రాగానే మీకు అందజేస్తాను. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. సరే, ఇంతకీ ఏంటండి అంత ఇంపార్టెంట్? షటప్, నీకు అనవసరం. అవునా, సరే సరే, రేపు అందజేస్తానండి. బాయ్. పిచ్చోడా, నువ్వు ఆర్డర్ వేయంగానే నేను వింటాను అనుకుంటున్నావారా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు అడ్వాన్స్ ఇచ్చావు కదా బాస్, ఎంజాయ్ చేస్తున్నాను. మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటున్నాను. నువ్వేంటి బాస్ ఇక్కడ? నీలాంటి వాళ్ళు ఇక్కడే ఉంటారనుకో. అయినా ఇంతకీ నువ్వు చెప్పిన పని ఎప్పుడు చేయాలి బాస్? అదే ఆ అమ్మాయిని ఏం చేయాలి అని. నీ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది బాస్. మేఘమాల వచ్చేస్తుంది, ఇప్పుడు ఎలా? జస్ట్ షట్ అప్. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, అనవసరంగా వాక్కు. అదే బాసు, ఆ టైం ఎప్పుడు వస్తుందా అని. లాస్ట్. బాసు మూడేదో తేడాగా ఉంది ఈరోజు, ఏంటో. రిషి గారు, ఎలా ఉంది డ్రెస్? పర్వాలేదు, నీకు మంచి టేస్ట్ ఉందని అర్థమైంది. థ్యాంక్ యూ. ఇంకో చిన్న రిక్వెస్ట్. నీ దగ్గర రిక్వెస్ట్లు తప్ప ఈరోజు ఇంకేం లేవా? ప్లీజ్ వినండి. ఈవినింగ్ నాతో పాటు మీరు కూడా రెస్టారెంట్కి రావాలి. దేనికి? అక్కడ నా లవర్ ని మీకు పరిచయం చేస్తాను. తన్ని నేనెందుకు పరిచయం చేసుకోవాలి? నా కోసం. మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, పరిచయం చేయాలనుకుంటున్నాను. నాకు తనెంతో, మీరు కూడా అంతే. బాగుంది. నేను వదిలేమంటే తను వదిలేస్తావా? ఏదైనా మీరు నా మేలు కొరే చెప్తారు కదా, ముందు పరిచయం చేస్తాను, తర్వాత మీరేం చెప్తే అది చేస్తాను. సరే పద. పదండి. ఓకే దెన్, బాయ్. బాయ్ రిషి గారు. ఫోన్ చేసావా? చేశాను, బెదిరించాను. వాడు కక్కుర్తి ఎదవలా ఉన్నాడు. ఫ్రీగా వచ్చిందని అవుట్ గోయింగ్ వాడేసుకుంటున్నాడు. ముంబైలో ఉన్నాడంట. రేపు ఉదయాన్నే తీసుకొచ్చిస్తానని ప్రామిస్ చేశాడు. నాకేదో అనుమానంగా ఉంది. సిమ్ బ్లాక్ చేయడమే బెటర్ అనిపిస్తుంది. చెప్పాను కదా, నా బుట్ట బొమ్మను కలుసుకోవడం లేట్ అయిపోయింది. రేపటి వరకు చూద్దాం. చాలు, రేపటి వరకు చూస్తే చాలు. సిమ్ని, పాడైపోయిన బుట్ట బొమ్మని తీసుకెళ్ళి వాడి మొహం మీద కొడతాను. కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. అన్నా, అనవసరంగా నువ్వు ఫోన్ ఎత్తి మాట్లాడి తప్పు చేసావేమో. ఎత్తకపోతే వాడు సిమ్ బ్లాక్ చేసే ప్రమాదం ఉంది భాషా. బ్లాక్ అయితే నాకు బుట్ట బొమ్మ బ్లాక్ అయిపోతుంది. అందుకే రేపిస్తానని నమ్మించాను. అవతల వాడి నమ్మకమే మన మోసానికి పెట్టుబడి.
కొంటానంటే నేనే నీ లవర్ని కాదు కదా. ఏంటక్క ఇంకా రెడీ అవ్వలేదా? లేదు, అవుదాం అనుకుంటున్నాను. అదేంటి అంత డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. ఏదో అయింది. ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అన్న యాంగ్జైటీతో ఎదురు చూసా. ఇప్పుడు ఆ యాంగ్జైటీ గాని ఆ ఆనందం గాని ఏవి నీలో కనిపించడం లేదు. చెప్పక్క ఏమైంది? షాపింగ్ మాల్లో ఒక డ్రెస్ చూశాను. ఆ డ్రెస్ రిషి గారికైతే చాలా బాగుంటుందనుకుని కొని రిషి గారికిచ్చాను. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావేంటి, నీ లవర్ గురించి కదా ఆలోచించాలని రిషి గారు అన్నారు. అప్పట్నుంచి ఆ మాటే నా మనసులో తిరుగుతుంది. డ్రెస్సే కాదు, చాలా విషయాల్లో నేను ప్రిన్స్ కంటే ఎక్కువగా రిషి గారి గురించి ఆలోచిస్తున్నాను. బాధైనా ఆనందమైనా ఏదైనా నేను ఫస్ట్ రిషి గారితోనే షేర్ చేసుకుంటున్నాను. నా మనసేంటో నాకే అర్థం కావటం లేదు. ఓస్, దీనికే ఇంత కన్ఫ్యూజ్ అయిపోతున్నావా అక్క? రిషి గారు నీ బెస్ట్ ఫ్రెండ్. నువ్వు రమ్మంటే తన లెవెల్ తగ్గించుకొని ఎక్కడికైనా వస్తారు. అలా రాబట్టే కదా నేను ఆ వినాయక చవితి సంబరాలు అంత గ్రాండ్ గా జరిగాయి. నువ్వు ఏం చెప్పినా చేస్తారు కాబట్టే నీకు కూడా ఆయనంటే రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ లతోనే నువ్వు కూడా ఆయన గురించి అంతగా ఆలోచిస్తున్నావు. ఈ ఆలోచన అంతా నీకు ప్రిన్స్ ఎదురయ్యేంత వరకే. తర్వాత నెమ్మదిగా నువ్వు రిషి గారిని మర్చిపోతావు. మర్చిపోతానా? మర్చిపోవడం అంటే పూర్తిగా మర్చిపోవడం కాదు. ఇప్పుడు తలుచుకున్నంతగా రిషి గారిని తలుచుకోవు. ఇప్పటి వరకు ప్రిన్స్ ఎలా ఉంటాడో తెలియక రిషి గారిని తలుచుకుంటున్నా. ఒక్కసారి ప్రిన్స్ ని చూశాక ఇక నీ జ్ఞాపకాలు నిండా ప్రిన్సే ఉంటాడు. రిషి గారు సెకండ్ అయిపోతారు. అంతేనంటావా? 100% అంతే. ఎన్ని లవ్ స్టోరీస్ లో చూడలేదు? త్వరగా రెడీ అవ్వక్క. మున్ని ఏంటి ఇలా మాట్లాడుతుంది? మున్ని చెప్పింది కూడా కరెక్టేనా? భాషా, భాషా, అన్నా పద వెళ్దాం. అన్నా ఎవరి మీదో పగ తీర్చుకోవడం కోసం పాపం ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడం తప్పు కదన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. నా ఆలోచనలు చెప్తే నువ్వు విని ఊకట్టాలి. నేను చెప్పినట్టు చేయాలి. సలహాలు చెప్పడానికి నువ్వు మంత్రివి కావు, నేను రాజుని కాదు. ఆ దేవుడు చెప్పినా సరే నేను వినను.
కుమార్ ఎందుకు అలా టెన్షన్గా ఉన్నావు? ఆ రోజు లాకప్లో చనిపోయిన రౌడీ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. చూడండి సార్. ఓ మై గాడ్, ఏంటయ్యా ఇది? వాడు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. డాక్టర్ చెప్పగానే షాక్ అయ్యాను. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో చనిపోయినట్టు రిపోర్ట్లో ఉంది. అంటే నేను ఆ రోజు బయటికి వెళ్ళొచ్చే టైం గ్యాప్లో వాడి మీద విషప్రయోగం జరిగిందన్నమాట. కరెక్ట్గా నేను లేని టైం చూసి సెల్లో ఉన్న వాడి మీద విషప్రయోగం చేశారు. అంటే నేను బయటికి వెళ్ళిన విషయం మనలోనే ఎవడో ఒకడు లీక్ చేసి ఉండాలి. కుమార్ సార్, ఆ రోజు నేను బయటికి వెళ్ళిన తర్వాత స్టేషన్లో ఎవరెవరు ఉన్నారు, సెల్ లోపలికి ఎవరు వెళ్ళారు, బయట నుంచి ఎవరు వచ్చారు, వాడితో ఎవరు మాట్లాడారు, వాడు ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఈ డీటెయిల్స్ అని నాకు ఇమ్మీడియట్ గా కావాలి. ఎస్ సార్. రై గౌరీగా, ఈ మర్డర్ వెనక ఉన్నది నువ్వేనని నాకు తెలుసు. ఎవిడెన్స్ దొరకాలి, కొడక పరిగెత్తిస్తాను నిన్ను. నీ క్రిమినల్ యాక్షన్కి ఈ పోలీసోడిచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. రెడీగా ఉండు. హాయ్ రిషి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ, ఈ రోజు మనం బయటికి వెళ్దాం అన్నావు కదా, ఎవరినో పరిచయం చేస్తానన్నావు కదా, మర్చిపోయాను. అబ్బా, ఇప్పటికైనా గుర్తొచ్చిందా? త్వరగా రెడీ అవ్వండి సార్, ప్లీజ్. నమస్తే బామ్మగారు. నమస్తే. ఏమిటో నా మనవడితో తిరిగే అంత గొప్ప రాజకార్యాలు అయినా ఎవరితో పడితే వాళ్ళతో నీకు తిరుగుళ్లే ఉంటరా? చిన్న పనుందిలే నానమ్మా, నువ్వు వెళ్ళు. సరిపోయింది. నాన్నమ్మను ఇంప్రెస్ చేసి క్లోజ్ అవ్వు, లేదంటే మన ఫ్రెండ్షిప్ ని అస్సలు ఒప్పుకోదు. మొక్కలకి మట్టి గిట్టి తీసి ఇంప్రెస్ చేయి. మట్ట అంటుకుంటుంది, బట్టలు మొత్తం పాడైపోతాయి. ఎంత నీట్ గా తయారయ్యానో చూడండి. నా లవర్ ని కలుసుకోటానికి మట్టి మొహంతో వెళ్తే ఏమైనా బాగుంటుందా? అబ్బా, నీకు షోక్ ఒక్కటే తక్కువైందే. చెప్తా నీ పని చెప్తా. ప్రత్యేకంగా నీ లవర్ ని కలుసుకోవడానికే ఈ డ్రెస్ కొనుక్కున్నట్టున్నావు. అవును, మీకు తెలుసు కదా, మీరే డబ్బులిచ్చారుగా. అబ్బో, వాడిని తలుచుకుంటేనే నీ ముఖంలో సిగ్గు చిందులేస్తుందే. ఛీ, పొండ ఋషి గారు. పోతానే, నీ డ్రెస్ ని డిస్టర్బ్ చేసి నిన్ను డిసప్పాయింట్ చేసే పోతాను. ఏమిటా గుసగుసలు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు నానమ్మా, నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, నేను గార్డెనింగ్ చేయనా అని అడుగుతుంది. ఎందుకులే అనవసరంగా డ్రెస్ పాడైపోతుంది, కావాలంటే వాటర్ పెట్టమని చెప్తున్నాను. వాటర్ ఓకేనా? ఆ, ఆ. తీసుకో. 5 minutes లో రెడీ అయిపోతాను. ఈలోగా నువ్వు వాటర్ పడుతూ ఉండు. జాగ్రత్త, డ్రెస్ జాగ్రత్త, తడిచిపోతుంది. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. Do what you're told. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. Do what you're told. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. రిషి గారు, వాటర్ రావటం లేదు. రావట్లేదా? ఏ? ఏమోనండి, సడన్ గా ఆగిపోయింది. అవునా? పైప్ లో ఏదన్నా అడ్డుపడిందేమో చూడు. ఏమైంది? నా డ్రెస్సు. అరే
వచ్చేసింది. నా డ్రెస్ అంతా పాడైపోయింది. అరే రే ఓన్లే కాసేపు ఎండలో నిలబడితే బట్టలు అవే ఆరిపోతాయి. ఇదిగో మొహం తుడుచుకో. అబ్బా అబ్బబ్బబ్బబ్బా ఇప్పుడు నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? ఇలాంటి ఆడపిల్లలు మేకప్ వేసుకోవడం కంటే ఇలా న్యాచురల్ గా ఉంటేనే మరింత అందంగా ఉంటారు. హా? నిజమా అండి? కావాలంటే వచ్చి అద్దంలో చూసుకో. రా, రా. ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేయి. అప్పుడు నీ లవర్ చచ్చినా వదలడు. రా చూసుకో నీ న్యాచురల్ బ్యూటీని. రిషి గారు మిమ్మల్ని ఏయ్, ఏయ్. ఏయ్, ఆగు. ఏయ్, ఏమైంది? ఏంటా గొడవ? ఏంటి ఫ్రెండ్? ఏంటి అవతారం? చూడండి ఫ్రెండ్, రిషి గారు ఏం చేశారు? నేనేం చేశాను? నీళ్లు మొహం మీద కొట్టుకోమన్నానా? డీజిల్ క్లాత్ తో తుడుచుకోమన్నానా? క్లాత్ ఇచ్చింది మీరే కదా. ఎవరేమిస్తే దాంతో తుడిచేసుకుంటావా? నువ్వు చూసుకోవాలి కదా. ఏంటి రిషి ఈ అల్లరి? అల్లరని సింపుల్ గా కొట్టి పారేకండి ఫ్రెండ్, తిట్టండి. ఇంపార్టెంట్ పర్సన్ ని కలవటానికి వెళ్తుంటే ఇలా చేశారు. ఎవరిని కలవడానికి వెళ్తున్నావు ఫ్రెండ్? కలవటం అంటే ప్రత్యేకంగా కలవటం కాదు ఫ్రెండ్. ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాను. అక్కడికి చిన్నప్పుడు నాతో పాటు చదువుకున్న ఒక ఫ్రెండ్ వస్తుంది. ఎంతగానో కలుసుకోవాలనుకున్నాను. అయ్యో రిషి, నీ అల్లరి హద్దులు దాటేస్తోందిరా. ఇంకోసారి గాని ఇలాంటి అల్లరి చేసావంటే చాలా సీరియస్ అవ్వాల్సి వస్తుంది. ఫంక్షన్ కి ఇలాంటి డ్రెస్ తో కాదమ్మా, నేను నిన్ను రెడీ చేసి పంపిస్తాను. రా, నీ పని చెప్తానుండండి. రామ్మా. బంగార బొమ్మలా ఉంది. పద. ఎరా, ఎలా ఉంది మేఘమాల? ఓకే బానే ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు, మా అమ్మకు చెప్పు. మా అమ్మ నిన్ను భలే తయారు చేసింది. లేదంటే నువ్వు ఇలా ఉండవు. ఏదో యావరేజ్ కంటే కొంచెం తక్కువగా ఉంటావు. ఫ్రెండ్ రిషి, వాడల్లరి నీకు తెలిసిందే కదమ్మా. ఫంక్షన్ కి లేట్ అవుతుంది, బయలుదేరండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ, బాయ్. రిషి, నువ్వు కూడా వీళ్ళు రెడీ అవరా? తప్పేలా లేదు. హలో ప్రిన్స్, చెప్పు పుట్టు బొమ్మ. నీళ్లు పడి డ్రెస్ కొంచెం పాడైపోయింది. పింక్ శారీలో వస్తున్నాను, నీకు ఓకేనా? ఓకే ఓకే, నువ్వు ఎలా వచ్చినా నాకు ఓకే. నేను ఆన్ ద వేలో ఉన్నాను.
నువ్వు త్వరగా బయలుదేరు. నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఇంకొన్ని నిమిషాల్లో మనం కలుసుకోబోతున్నాం. ఓకే బాయ్. ప్రిన్స్ అనుకుని వస్తున్న బుట్టబొమ్మ నా చేతిలో పడ్డాక నీ బ్రతుకు చెత్తబుట్టేనమ్మా.